విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత ఇళ్ల పట్టాలను గురువారం నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారికి పట్టాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కావాలనే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ నాయకులు కోర్టులను ఆశ్రయించి కేసులు వేశారని, దీనిని కారణంగా జాప్యం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, సచివాలయ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంతమంది ఉన్నారు డాక్టర్? మీకు ఇచ్చిన మొక్కలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఒకవైపు పేద ప్రజలే నా వర్గం ఈ రాష్ట్రంలో ఉన్న ఆయన్ని మాత్రమే పేదవాడి పక్షం రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా ఎవరు పోటీ చేస్తున్నారో మీకు తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఈరోజు డ్వాక్రా సున్నా వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేదరిక నిర్మూలన జరగాలి, సమానత్వం రావాలి అని ఈరోజు తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ఎవరు నీతి నిజాయితీగా లొకేషన్ బంగాళంగా ఆధారం కలిపేస్తానని మొన్నటిదాకా చెప్పారు. మరి ఈ మధ్యలో ఏమైనా తెలియదు. మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి అడ్డుకోవాలని, ఎందుకు మంచి అడ్డుకోవాలంటారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడంట, ఆ వ్యూహం జరుగుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ ఇంటర్నల్గా. ఎంతో కొంత కష్టాలు ఉంటేనే ప్రజలు మన మాట్లాడతారు, ప్రజలకు అడకొరగా ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. కాబట్టి అడకొరగా ఇస్తేనే అంటే అలాంటి తప్పుడు ఆలోచన. ఉదాహరణ రాజమండ్రి ఫస్ట్ తెలుసు కదా, బోయపాటి శ్రీని సినిమా డైరెక్టర్ అన్ని సుమోలు గిమోలు అన్ని లేపేస్తుంటాడు గాలు. బోయపాటి శ్రీని తీసుకొచ్చి రాజమండ్రి ఫస్ట్ రాల్లో 4 వైపులా 4 రైలు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రచార ఏర్పాటు కోసం 30 మంది పట్టం పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా నిశ్శబ్దంగా ఆయన పైన చాపనీళ్ళ నీళ్ళ పేదవాడి ఉన్నత కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మీ అందరి చల్లని ఆశీస్సులు. ఎప్పుడైనా ఆరోగ్యం ఎంతైనా ఖర్చు పెడితే అంత ఉండాలి తప్ప సగంలో వదిలేస్తే మళ్ళీ అది అప్పులైపోతారు, మంచి మిగులుదని చెప్పి 25 లక్షలు చేశారు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల. అలాగే ఏ ముఖ్యమంత్రి చేయరు. అది కేవలం ఆ రోజు క్యాన్సర్ పేషెంట్ ఆవిడ వెళ్ళి అడ్డం పడడం, ఆవిడ వల్ల ఎంతో మంది పేషెంట్కి ఉపయోగపడేట్టు 25 లక్షల వరకు ఆయన ఇమ్మని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. మరి అలాంటి మంచి పనులు కూడా చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు మనకు కావాలి. కాబట్టి ఆ ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను అన్నమాట.